దేవుని ప్రజలుగా దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్న వారుగా ఒకే కోణంలో వెళ్ళిపోవద్దు. పలు విధాలుగా ఆలోచించండి, పలు కోణాల్లో ఆలోచించండి. ముఖ్యంగా మీరు దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు అన్నాడండి ఇక్కడ పౌలు భక్తుడు. ఆత్మను పౌలు గారు చూడగలడా? పోనీ మనం చూడగలమా? మనం పదే పరిశుద్ధాత్మ అన్న పదాన్ని వినియోగిస్తాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనే పదాన్ని మనం పదే వాడతాం కదా. మనం చూడగలమా పరిశుద్ధాత్మను? అది పరిశుద్ధాత్మ అన్న పదం శక్తికి సంబంధించిన నిర్వచనం. అది వ్యక్తికి సంబంధించిన నిర్వచనం కాదు, భౌతికమైన నిర్వచనం కాదు. అది శక్తికి సంబంధించిన నిర్వచనం. శక్తి ఎప్పుడు కంటికి కనబడే స్థితిలో ఉండదు, అది చుట్టూతా ఉంటుంది. మన బ్రతికే శక్తుల కలయిక, మన చుట్టూతో ఉన్న వాతావరణమే శక్తుల కలయిక. శక్తి అనేది ఎప్పుడూ కంటికి కనబడదు. అర్థమైందా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమని వ్రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని వ్రాయబడింది ఇక్కడ. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అన్నాడు. మనము లౌకికాత్మను కాక ఏ ఆత్మను పొందామట? దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అనగా మనమందరము ఒక శక్తిని కలిగి ఉన్నాము దేవుని పిల్లలుగా. ఆ శక్తి పేరే దేవుని ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మను కలిగిన మీరు గమనించవలసిన ప్రాథమిక సత్యం, అందరూ రిజిస్టర్ చేసుకోండి. ప్రాథమిక సత్యం, మన శరీరం ఎలాగూ శుష్కించిపోతుంది. ఇది ఏమైపోయినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అంటే ఇప్పుడు పాడు చేసుకోమని కాదు, వన్ ఫైన్ డే ఈ శరీరం మట్టిలోనికి వెళుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మన లోపల ఉన్న మనము అనే ఆత్మ దగ్గర ఉంది అసలు ప్రాబ్లం. అర్థమైంది కదా? మనము అంటే ఎవరు? ఇప్పుడు ఆత్మ. ఈ ఆత్మ దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉండాలి, అలా అక్కడికి వెళ్ళాలి. అందుకే అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉండకూడదు. జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అనే స్థితిలో, మృతురాలివే అనే స్థితిలో ఉండకూడదు. లోపల ఉన్న స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకూడదు. అర్థమైందా? స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ అంటున్నాను నేను, నా పదాలు అర్థం చేసుకోండి కొంచెం. ఆ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఏమవకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. నీదే, ఆ కన్స్ట్రక్షన్ నాదే. ఇప్పుడు మీ ఇల్లు మీ ఇల్లే, నా ఇల్లే. మీ ఇంటి శుభ్రం నేను చేయలేను, నా ఇంటి శుభ్రం మీరు చేయలేరు. మీ ఇల్లు నేను కట్టలేను, నా ఇల్లు మీరు కట్టలేరు. నా ఇల్లు నాకు నచ్చినట్టు నేను కట్టుకుంటా, మీ ఇల్లు మీకు నచ్చినట్టు మీరు కట్టుకుంటా. అలాగే మీ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ అది మీరు మాత్రమే కట్టగలరు, ఎవడు కట్టలేడు. సపోర్ట్ చేయగలరు అంతే, నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయగలరు. అంటే మెటీరియల్ తెచ్చి నీ లోపల పోయగలరు, దీంతో కట్టుకో అని చెప్పడానికి. ఈ మెటీరియల్ అంతా తెచ్చి నీ లోపల పోసి దీంతో చక్కగా ఒక జర్నీ స్టార్ట్ చేయి, మంచి కట్టుకో అని చెప్పడం వరకు మేము చెప్పగలం. కానీ కన్స్ట్రక్షన్ అంత ఈజీ కాదు. అది నువ్వు సపోర్ట్ చేయకపోతే ఆ లోపల ఆ కన్స్ట్రక్షన్ జరగదు. ఇప్పుడు మీ అంతరంగ స్వభావము, మీ స్పిరిచువల్ జర్నీ, మీ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఈ పదాలు ఏవైతే పడుతున్నాయో ఈ పదాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఈసారి ఈ పదాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోండి. లోపల మీరు ఎలా ఉన్నారనేది మీకు అర్థం అవుద్ది. అదే ఒకరోజు మనల్ని డిఫైన్ చేస్తుంది, అదే ఒకరోజు మనకి జీవ కిరీటాన్ని ఇస్తుంది, అదే ఒకరోజు మనకి నీతి కిరీటాన్ని ఇస్తుంది. అది తప్ప ఇక వేరే ఏది మనకి ఉపయోగపడేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మగా నిందారహితులుగా దేవుని సన్నిధిలో ఒక దినాన మనం అందరము కనబడుదుముగాక.